హలో అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఈరోజు మేము ఒక కొత్త బిజినెస్ ఐడియా గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నామండి. ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏమంటే ఇదిగోండి, మేము అల్లం వెల్లిపాయ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాము. ఇంట్లో అందరం బోర్ కొడుతుంది మాకు. సో ఏదో పని చేద్దాం అనుకుంటున్నాం. చూడండి, అల్లం వెల్లిపాయ కూడా ఎంత ఫ్రెష్ మంచి వెల్లిపాయ కూడా ఇలా ఉంది. మంచి వెల్లిపాయ నీట్గా తీసి ఇలా పెడుతున్నాను. సో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఏమైనా చెప్తారేమో చెప్పండి. అంటే మంచిదా కాదా, చేయాలా వద్దా అని సలహా ఇవ్వాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ ఎవరికైనా కావాలి అంటే చేసి అమ్ముతాం మేము. అది మాకు 3 రోజులు ముందు చెప్తే ఇలాగనే ఒలిసి సేమ్ తెచ్చి కడిగి ఒలిసి పెట్టి అమ్ముతాము, చేస్తాము. మీరు నెల రోజులు పెట్టుకున్నా ఖరాబ్ అవ్వదు. ఎట్లంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట పెడితే స్మెల్ పోతుంది. ఫ్రిడ్జ్లో మనం తీసుకున్నప్పుడల్లా ఒక స్పూన్ వేసుకుంటే మనకు కావాల్సినప్పుడు లాస్ట్ అయిపోయేంత వరకు కూడా అదే టేస్టే ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బిన ఫీలింగే ఉంటుంది. సో ఎవరికన్నా చాలామందికి నాకు తెలిసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రుబ్బుకునే టైం కూడా లేదు. సో మీరు కావాలనుకున్న 3 రోజులు ముందు చెప్పండి. బిజినెస్ బెటరా కాదా అనేది కూడా చెప్పండి. చాలా నీటి పద్ధతిలో చాలా నీట్గా మనం ఏది లేకుండా మంచిగా వస్తున్నాం మేము. సో విన్నాడు కదా గైస్, మేము ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి ముద్దని మా సబ్స్క్రైబర్ కస్టమర్స్కి కానీ లేకపోతే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి చేసి అమ్ముదాం అనేసి అనుకుంటున్నాము. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము స్టార్ట్ చేయాలా లేదా అని కామెంట్లో చెప్పండి. ఒక 3-4 డేస్ ముందే మీరు మాకు ప్రయర్గా ఇన్ఫార్మ్ చేయండి. సో దాట్ మేము అంతా మెటీరియల్ తెచ్చి ప్రిపేర్ చేసి మీకు టైంకి అందిస్తామండి. మీ ఒపీనియన్ అనేది కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు కూడా మా ఈ కొత్త ట్రైలో మీరు మాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాము. మధ్యకాలంలో అల్లం వెల్లుల్లి ముద్ద అడిటివ్స్ తోటి కల్తీతోటి ఉంది కదా, దానివల్ల ఇండైజెషన్, మౌత్ అల్సర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. సో అలా రాకుండా ఉండాలనే మా చిన్న ట్రై అనమాట. ఐ హోప్ యూ విల్ సపోర్ట్ అస్ ఇన్ దిస్ ఆల్సో. సో మీకు నచ్చితే కనుక కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. మేము వెయిట్ చేస్తూ ఉంటాము మీ కామెంట్ కోసం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా అల్లం వెల్లుల్లి. మీకు కూడా ఇలానే వస్తుందండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.